కార్తీక మాసంలో నేను సమ్మక్క సారక్కకు చేసుకున్నా. అందరైతే శ్రావణ మాసంలో చేసుకుంటారు. కానీ నేను ఎప్పుడైనా కార్తీక మాసంలోనే చేసుకుంటా. అసలు మా అత్తగారికి సమ్మక్క సారక్క దేవుడే లేదు. కానీ నేను నా ఇంట్లో సొంతంగా పెట్టుకున్నా. మా అత్తగారికి లేకున్నా కూడా నేను సొంతంగా ఎందుకు పెట్టుకున్నా, అసలు ఈ దేవుడు మాకెందుకచ్చిందనేది ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. మా ఆయన వాళ్ళు పెళ్లి చూపులకు మా ఇంటికొచ్చినప్పుడు మా సమ్మక్క సారక్క దేవుడు సేమ్ ఇట్లనే చెక్కతోని చేపిచ్చి పెట్టింది మా అమ్మ మా ఇంట్ల. ఆ దేవుడిని చూసి మా అత్త వెంటనే తన నోట్లో నుండి సడన్‌గా ఏమన్నదంటే, "ఇట్లా మనం కూడా చేపిచ్చి పెట్టుకుందామా మన ఇంట్లో" అని మా మామయ్యతో అన్నది. ఆ మాట మేమందరం విన్నాము. ఆ తర్వాత పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత మా పెళ్ళైన తర్వాత నా కొడుకు ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇబ్బందులు పడ్డా. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను చాలా సఫర్ అయినా. ఆ తర్వాత డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత మా బాబుకు ఒకరోజు నైటు బొడ్డు పేగు అనేది ఊడిపోయి హెవీ బ్లీడింగ్ అయింది. ఎంత హాస్పిటల్ తిప్పినా కూడా మా బాబు అస్సలు సెట్ కాలేదు. మొత్తం బ్లడ్ పోయి వీక్ అయిపోయిండు. ఒక్కసారొక దేవుడు ఊకే నా కలలు కనిపిస్తుండని మా అమ్మకి చెప్తే, మా అమ్మ దేవుడిని అడిగిపిచ్చి అల్లు పట్టించింది. ఎక్కడ అల్లు పట్టించినా కూడా సమ్మక్క సారక్క దేవుడనే చెప్పిర్రు. అయితే ఆ దేవుడు ఇబ్బంది పెట్టిండని కాదు గానీ, ఆ దేవునికి మొక్కితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయని చెప్పిర్రు. ఫస్ట్ మా అత్తగారికి లేదు కదా అని నేను మొక్కలేదు. తర్వాత ఇక నేను పడే ఇబ్బందుల వల్ల నేనే కన్విన్స్ అయిపోయి, సరేలే మొక్కుకుందాము, మన దేవుడే కదా, చిన్నప్పటి నుండి మొక్కిన దేవుడు నాకు ఇష్టమైన దేవుడే కదా, మొక్కితే తప్పేముందని నేను సొంతంగా పెట్టుకుంటా తల్లి, నా కొడుకు నేను మంచిగా కావాలి, మేము మంచిగా ఉంటే ఖచ్చితంగా నిన్ను నా ఇంట్లో పెట్టుకుంటా అని చెప్పిన. కాకపోతే అసలు ఈ దేవుడు మాకెందుకొచ్చిండు అంటే, మా అత్త తన నోటి నుండి సడన్‌గా అన్నది కదా, మేము కూడా మా ఇంట్లో పెట్టుకుంటామని. ఆ మాట పట్టుకున్నట్టుంది దేవుడు. అల్లు పట్టించిన ప్రతి చోట ఏమన్నారంటే, "ఇట్లా మీ నోటి నుండి మీరే పెట్టుకుంటా అన్నారు గదా! ఇప్పుడు పెట్టుకోవడానికి ఏంది? పెట్టుకుంటేనే మంచిగా అయితారని" చెప్పిర్రు. అసలు మా ఇంట్లో జరిగిన విషయం అల్లు పట్టించేటోళ్ళకి తెలీదు గదా! వాళ్ళనేసరికి ఇంక నేను నిజంగా నమ్మిన దేవుడు ఖచ్చితంగా ఉన్నాడని. తర్వాత నేను గూడా ఫోటో కాకుండా ఇట్లా మా అమ్మోళ్ళ ఇంటికాడ చెక్క ఉన్నట్టే పెట్టించుకున్నా. ఎందుకంటే మా అత్త నోటి నుండి ఇట్లా పెట్టుకుంటా అని అన్నది గదా! అందుకే ఆమె అన్నట్టే పెట్టించిన. సో, చాలామంది ఫోటో పెట్టుకుంటారు. నేను అందుకే మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నట్టు చూసి మరీ చెక్క చేయించుకున్నా. ఇట్లా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సొంతిల్లు ఉంటేనే పెట్టుకోండి. లేదంటే అటు ఇటు తిప్పుడు ప్రాబ్లమ్ అయితది. నాకు తెలవక నేను పెట్టుకున్నా. కానీ ఈ దేవుడిని పెట్టుకున్న కాంచి నేను నా పిల్లలందరం చల్లగున్నాము. మేము మంచిగుండడానికి ఈ దేవుడు గూడా ఒక కారణం. ఆ రోజు మొక్కుకున్నా నేను, నాకు పిల్లలు పుట్టిర్రు గదా! ఆ పిల్లల్ని తీసుకొచ్చి నీ దగ్గర పుట్టెంటుకలు ఇస్తా తల్లి అని. మా బాబుకి గూడా నేను మా పాపకి, మా బాబుకి ఇద్దరికి అక్కడే పుట్టెంటుకలు తీసిన. నేను సమ్మక్క దేవుడిని ఎట్లా ఊదిచ్చినా? మంచిగుందా? మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.